స్నేహానికి గుర్తుగా ఉండాలనే ఉద్దేశ్యంతో పర్యావరణ రక్షణ కోసం మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు వేళంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1969-80 సంవత్సరంలో 10వ తరగతి చదివిన 12 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేళంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన 1969 నుండి 1980 వరకు గల 12 బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. బ్యాచ్ల వారిగా సమావేశమై అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే తోటి పూర్వ విద్యార్థులు ఇచ్చిన మామిడి మొక్కలను వచ్చిన వారి అందరి పూర్వ విద్యార్థులకు తలాటం భాస్కర్రావు పంపిణీ చేశారు. అదేవిధంగా వారి జ్ఞాపకార్థంగా చదివిన స్కూల్లో ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశ్యంతో జిరాక్స్ మిషన్ పంపిణీ చేశారు. ఆ సంవత్సరం చదివిన విద్యార్థులందరూ గ్రూపులుగా ఏర్పడి ఫోటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశ్యంతో మన స్నేహానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర మొక్కను నాటి వాటిని పెంచుకోవాలని అన్నారు. వచ్చిన గురువులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చోడిశెట్టి చంటి, తలాటం భాస్కర్రావు, చెక్కపల్లి పక్రీరావు, మొర్ల వీరయ్య చౌదరి, లక్మాన వీరన్న, కుంచె సామమూర్తి, డాక్టర్ బోండా వెంకన్నరావు, చింత సత్యనారాయణ, శివశంకర్ వరప్రసాద్, పిట్ట వీర రాఘవమ్మ, మార్నేని వీర రాజమ్మ, మొల్ల మంగతాయరు, కన్యకా పరమేశ్వరి, నారయ్య చౌదరి, శుంకర వెంకటేశ్వరరావు, చదువు చెప్పిన గురువులు తదితరులు పాల్గొన్నారు. అందరినీ ఇక్కడ సమ్మేళనం చేయడం అనేది ఒక చిన్న విశేషం కాదు, చాలా పెద్ద విశేషం చేశారు. ఇందులో ముఖ్యంగా తలాటం భాస్కర్రావు గారు, రఘమన్ వీరన్న గారు, అలాగే యాలగడ్డ వీరన్న గారు వగైరా చాలా మంది రెమ్మలపూడి ఆయన ఎందరో కలిపి చాలా సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కృషి ఫలించి ఈవేళ చాలా మంది దగ్గరగా ఒక 700 నుంచి 800 మంది దాకా ఇక్కడ హాజరవడం జరిగింది. వీళ్ళందరికీ ఉదయం టిఫిన్లు ఏర్పాటు చేశారు, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు, మళ్ళీ 4 గంటలకు స్నాక్స్ ఏర్పాటు చేసి ఘనంగా టెంట్లు వేసి టేబుల్స్ అయ్యి చైర్స్ అయ్యి అరేంజ్ చేసి చాలా బాగా ఏర్పాటు చేశారు. ఈ ఘనంగా ఏర్పాటు చేసిన తర్వాత లాస్ట్ని మామిడి మొక్కలో పంచుతున్నారు. ఎవరి మట్టుకాళ్ళు ఈ మొక్కలు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర వీటిని పెంచి ఇక్కడ మనం ఏర్పడిన స్నేహానికి చిహ్నంగా ఇంటికాడ మొక్కల్ని పెంచుకుని అక్కడ దాన్ని పోషించవలసిందిగా కమిటీ వారు కోరుతున్నారు. అంచేత ఇక్కడ ఈ సమయం ఏర్పాటు చేసి ఈ రకంగా ఏర్పాటు చేసిన అందరికీ ఇక్కడ వచ్చిన సోదరీమణులకు, సోదరులకు అందరికీ కూడా మా కమిటీ తరఫున చాలా ఆనందం వ్యక్తపరుస్తూ మళ్ళీ ఇలాంటి సమ్మేళనం ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు. అలాగే అందరికీ కూడా రిటర్న్ గా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ వ్యవసాయదారులు వాళ్ళందరికీ కూడా మామిడి మొక్కలు ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామండి. అలాగే ఇంకోటి మర్రి మొక్కలు, వేప మొక్కలు, రావి మొక్కలు కూడా ప్రతి విలేజ్కి 2 చొప్పున మా స్టూడెంట్స్ ఒక 3 ఏళ్ళ వరకు పెంచి అవి పెద్ద చేస్తానంటే అవి కూడా కార్యక్రమం చేస్తున్నామండి. ఇవన్నీ కార్యక్రమాలతోటి ఈ రోజు ఈ సహకరించిన జనం అంతా బాగా 1969 నుంచి 70 వరకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ వేళంగి స్కూల్లో పాల్గొని జయప్రదం చేశారండి. మరి ఈ స్కూల్ కూడా ఆవిడ అన్న తల్లి శరీరాన్ని ఇస్తే ఈ స్కూల్ MZPH స్కూల్ వారికి జ్ఞానాన్ని ఇచ్చిన తల్లిగా భావించి ఆ తల్లిని చూడడానికి వచ్చారు అందరూ. తర్వాత స్కూల్కి ఏదైనా చేయాలని సంకల్పంతో అందరూ ఉన్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఇవి కావాలి అని చెప్పి కోరారు. అందులో జిరాక్స్ మిషన్ కావాలంటే ఇమీడియట్ గా అది కూడా తెచ్చామండి. అది కూడా వారికి ప్రజెంట్ చేస్తున్నామండి. ఈ రోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత ఆ కార్యక్రమం ఉండదండి. ఆ జిరాక్స్ మిషన్ ప్రజెంట్ చేసిన తర్వాత ఈ స్కూల్కి ఏవేవి కావాలో అన్ని ఈ సంవత్సరం ఎవరైతే ముందుకు వచ్చారో దాతల దగ్గర నుంచి విరాళాలు సేకరించి ఆ కార్యక్రమాలు డైనింగ్ హాల్ అని, అలాగే లీకేజీలు ఉన్నాయి బిల్డింగ్ లో, బెంచెస్ అని, మంచినీటి సదుపాయం అని ఇలా అడిగారు. అవన్నీ కూడా సమకూర్చడానికి ముందుకు వచ్చామండి. అవి బడ్జెట్లు చేసి విరాళాలు సేకరించి పూర్తి చేస్తామండి. ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను కనుక దీని డెవలప్మెంట్ కి చాలా కృషి చేసాం. ఈ హై స్కూల్ని నల్మాడు సూర్యనారాయణ గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశారు. నేషనల్ పార్టీ హెడ్ మాస్టర్గా ఉంటుంది. 1972లో వచ్చారు. 76లో నేను 4 years ఆయనతో కలిసి పనిచేశాను. ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చి ఈ గ్రామస్తులకు ఇచ్చిన సహకారంతో ఈ స్కూల్కి డొనేషన్ చేసిన మెర్ల వెంకట్రావు గారి సోదరులున్న 4 ఫోటోలు, వారి బావగారు ముత్యాల వారి ఫోటోలు ఈ స్కూల్లో ఇనాగ్రేట్ చేయమని గవర్నమెంట్తో పర్మిషన్ తెచ్చి అది స్కూల్లో పెట్టడం జరిగింది. ఈ సహకారం అంతా కూడా నల్మాడి సూర్యనారాయణ గారు చేశారు. దీని డెవలప్మెంట్ గార్డెన్కి పూనా నుంచి సీడ్స్ తెప్పించి గార్డెన్ పెంచి, నెయ్యి తవ్వి గార్డెన్ పెంచి స్కూల్ డెవలప్ చేయడానికి
చాలా సహకారం నల్మడి సోనాన్ గారు చేశారు. ఉపాధ్యాయులు, ఈ చదువుకునే పిల్లలందరూ కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడి చేశారు. దీనికి సైకిల్ షెడ్ లేకపోతే యార్లగడ్డ వీరన్న అనే అబ్బాయి, సర్వారెడ్డి గారి అబ్బాయి సైకిల్ షెడ్ వేయించి ఈ పిల్లలకి ఎండలో లేకుండా సైకిళ్ళు ఉండే. తర్వాత 76 జూన్ 30 స్కూల్ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాను. అది స్కూల్ చరిత్ర, ఘనమైన చరిత్ర ఉంది వేళంగే మెర్లాల్ జిల్లా పరిషత్. నేను రిటైర్డ్ తెలుగు పండిట్. భగవంతుడి దయ వల్ల, సరస్వతి దయ వల్ల నేను సహస్రావధానం కూడా చేయగలిగాను. ప్రపంచంలో ఉండే 6 సహస్రావధానంలో నేను ఒకడిని. నా శ్రీమతి ఇక్కడ 69 బ్యాచ్ ఎస్ఎస్ఎల్ చదివింది. ఆవిడకి ఇవాళ ఓ మంచి మీట్ ఉంది ఆలోచనతో అంత సమ్మేళనం కోసం మేము ప్రత్యేకంగా మా కాశీ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసి మేము ఇక్కడికి వచ్చాం. అందరూ 71 ఏళ్ల వయసు వాళ్ళందరూ కలిసి ఒకచోట కలుసుకోవడం చాలా గొప్ప సన్నివేశం. అది బంధుత్వానికి కారణం ఉంటుంది, స్నేహానికి మాత్రం కారణం ఉండదు. స్నేహం మాత్రం అవ్యాజమైనది. అవ్యాజమైన స్నేహితులందరూ ఒకచోట కలుసుకోవడం ఏదైతే ఉందో అది నిజమైన అద్భుతమైన సమ్మేళనం. అటువంటి సమ్మేళనంలో ఈవిడ పాల్గొన్నందుకు, ఈవిడతో పాటు నేను వచ్చినందుకు ఇక్కడ పెద్దలందరూ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అంశాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి భాస్కర్ రావు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వచ్చిన మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ హాయిగా సుఖంగా భావి జీవితాన్ని హాయిగా గడపాలని, పిల్లలతో ఇబ్బంది లేకుండా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, పిల్లల్లో ఇబ్బంది పడకుండా హాయిగా సుఖంగా బ్రతకాలని కోరుకుంటూ అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదాలు కోరుకుంటూ నమస్తే.